ఇక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవంత్ రెడ్డి జిల్లాల కుదింపు అంశాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు పాలన దగ్గర చేసిన మేలు చేసేందుకే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 33 జిల్లాలుగా విభజించారన్నారు. 150 జోన్లుగా ఉన్నప్పుడే పాలన సరిగ్గా అందించారని రేవంత్ 300 జోన్లలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అందిస్తారని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అవసరం లేకుండా జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు జిల్లాల ప్రస్తావన అవసరం లేదు. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే పాలనను వికేంద్రీకరణ చేయాలి, అంటే ప్రజల వద్ద తీసుకెళ్ళాలి, పాలన ప్రజలకు మేలు జరుగుతుంది అని ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు జిల్లాలు చేస్తే మరి ఆ జిల్లాలని కూడా మళ్ళీ ఒక దగ్గర తీసుకొచ్చి కేంద్రీకృతం చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల శివారు మున్సిపాలిటీలన్నీ తీసుకుపోయి హైదరాబాద్ కలిగారు. 150 డివిజన్లు ఉన్నప్పుడే చక్కగా పాలన అందించలేదు. 300 డివిజన్లు చేసి మేము పాలన అందిస్తామని కేంద్రీకరణ చేసి ఏం చేస్తారని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఈ జోనల్ వ్యవస్థను బలవంతంగా చేయడానికి హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ జోనల్ సిస్టమ్ కరెక్ట్ గా చేయడానికి దాదాపు 2 సంవత్సరాలు కష్టపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజు ఈ జోనల్ సిస్టమ్ నష్టం చేసి మళ్ళీ హైదరాబాద్ నేను ఫ్రీ జోన్ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఇంకొక అంశం కూడా డైవర్ట్ చేయడానికి ఈ జిల్లాల విషయం తీసుకొచ్చాడు. ఈరోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొన్నటివరకు ఏం చేశారు, మేము ఓటు వేసామన్నారు, కానీ నిన్నేం చేశారు, వాళ్ళు వేసిన పిటిషన్ వాపస్ తీసుకున్నారు. అంటే పక్క రాష్ట్రం వాళ్ళకి మేలు జరగడానికి ఆ పిటిషన్ కూడా వాపస్ తీసుకుంటే ఎక్కువ నష్టపోయేవారంటే మన రంగారెడ్డి పాలమూరు. కేసీఆర్ గారికి ఈ పనికి నీళ్ళే వస్తుంది, కార్బన్ లోతు అయిపోతుంటే రిజర్వాయర్ కట్టారు, కానీ అది కూడా నష్టం చేయడానికి ఈరోజు ఆ పిటిషన్ వాపస్ తీసుకున్న దాన్ని ఆచరించి కూడా జరుపుకోవడానికి జిల్లాలను ముందు తీసుకొచ్చినట్టు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి జిల్లా మీద ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి మన వికారాబాద్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఓటు అడగాలనేది ఖచ్చితంగా మాట్లాడుతున్నాం.